ఈరోజు వీడియోలో బెల్లంతో అయితే సేమియా చేసుకుంటాము. చాలా బాగుంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పొయ్యి మీద గిన్నె అయితే పెట్టుకొని ఫస్ట్ కొంచెం వాటర్ అయితే పోయాలండి. పాలు అడుగంటకుండా ఉంటాయి. దీనికి నేను ఒక 1/2 లీటర్ చిక్కన పాలు అయితే తీసుకున్నానండి. ఇవి చిన్న మంటలో పెట్టుకుని దగ్గరుండి కలుపుతా మరగనివ్వాలండి. ఎందుకంటే పైన తొక్క ఫామ్ అవుతుంది కదా, అలా ఫామ్ అవ్వకుండా మనం గరిటెతో కలుపుతూ ఉండాలండి. చిన్న మంట మీద పెట్టి అలా మరుగుతూ ఉంటే పచ్చివాసన పోయేంత వరకు మరగనివ్వాలి. ఇదిగోండి ఈ విధంగా మరగాలి చక్కగానే. నేను వేరే గిన్నె పెట్టుకుని దాంట్లోని 2 స్పూన్లు నెయ్యి అయితే వేసానండి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం. దీనికి నేను జీడిపప్పు అయితే వేయిస్తున్నాను. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని తీసుకోవాలండి. నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అయితే తీసుకున్నానండి. ఇవే వేసుకోవాలని ఏమి లేదండి, మనకి ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇది బెల్లంతో చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా ఇది. జీడిపప్పు వేయించుకొని తీసుకోవాలి. దాని తర్వాత పిస్తా పప్పు వేయించుకొని తీసుకోవాలండి. దాని తర్వాత బాదం పప్పు అండి, బాదం పప్పు వేయించుకొని తీసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా అయితే వేగనియ్యి. దీనికి నేను సేమియాలు తీసుకున్నానండి. ఒక 3/4 కప్పు సేమియాలు అయితే పడతాయి 1/2 లీటర్ పాలకిని. ఈ గిన్నెలోనే డ్రై ఫ్రూట్స్ వేయించిన గిన్నెలోనే సేమియాలు అయితే వేయించేసుకోవాలండి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1/2 లీటర్ పాలులోకి 3/4 కప్పు అయితే సరిపోతాయండి సేమియాలు. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. మన పక్కన పాలు మరుగుతున్నాయి కదా, ఆ మరిగే పాల్లో ఈ సేమియాలు వేసుకోవాలండి. ఇవ్వండి పాల్లో వేసాను సేమియాలు. కలపాలి సేమియాలని ఒకసారి పాల్లో ఉడకనివ్వాలండి వీటిని. తర్వాత ఒక స్పూన్ యాలక్కాయల పొడి అయితే వేసాను. యాలక్కాయల పొడి అండి. మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒకదాని తర్వాత ఒకటి సేమియాలో వేసుకోవాలి. ఇవ్వండి సేమియాలు ఎన్నైతే తీసుకున్నామో అంతే బెల్లం పొడి అయితే నేను తీసుకున్నానండి 3/4 కప్పు. ఇది లాస్ట్లో అయితే వేస్తున్నాను నేను. మీరు బెల్లం అయితే తురుముకుని వేసుకోవాలండి. బెల్లం అయితే ఇంకా లాస్ట్లో వేయాలి దించేసే ముందు. బెల్లం అయితే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, ఇంకా లాస్ట్లో వేయాలి. ఇవ్వండి ఈ విధంగా ఇలా చిక్కగా ఎంతవరకు మరగబెట్టుకోవాలి. ఇది బెల్లం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా ఇది. పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యం అండి. ఇగోండి నేను ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి అయితే వేసాను లాస్ట్లోని. ఇగోండి ఈ విధంగా అయితే మరిగింది సేమియా. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బెల్లం పౌడర్తో చేసిన సేమియా. ఇదిగోండి ఈ విధంగా రెడీ అయ్యింది. సేమియా బెల్లం పొడితోని చాలా హెల్దీ, చాలా ఆరోగ్యం, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇదిగోండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాను నేను. థ్యాంక్ యూ అండి. వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.